ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతను నచ్చదు. ఈ విధంగా కెమెరామెన్కి డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఓకే, అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది. తప్పే ఉంది అందులో? ఊరికనే ఇవ్వరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం. అయితే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్, ఇందాక మీరే అన్నారు బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు తర్వాత కాలంలో ఎదుగుతూ వచ్చారు, కొంతమంది అవకాశాలు ఇస్తూ వచ్చారు చెప్పారు. అయితే బ్రహ్మానందం గారి రెమ్యూనరేషన్ కానీ లేదా వేరే ఆప్షన్ లేక ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి రెమ్యూనరేషన్ అలా పెరిగిపోతుంది అనుకొని కొంతమంది వాంటెడ్గా ఎంఎస్ నారాయణ గారిని డెఫినెట్గా ఇప్పుడు ఒక్క బ్రహ్మానందం గారి వల్లే అన్ని సినిమాలు రావు కదా. కరెక్ట్, కమెడియన్స్ కావాలి, వేరే ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు లేడు, బాపు గారి సినిమాలో బ్రహ్మానందం లేడు. సో మరి వాళ్ళకి కూడా మరి కమెడియన్స్ కావాలి కదా. అప్పుడు బాపు గారు ఏవియేషన్ వాడుకున్నారు కొన్ని సినిమాల్లో. అలాగా ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు. తర్వాత బ్రహ్మానందం గారు రేటు పెంచినందువల్ల, ఈయన రూల్ చేస్తున్నందువల్ల సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకా కమెడియన్స్ని తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ నారాయణ గారిని బాగా లేపారు. ఓకే, అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి సత్యనారాయణ గారు పట్టుకుంటే డెఫినెట్గా ఆ కమెడియన్ పైకి రావటం అనేది తథ్యం. ఇంక తిరుగుండదు. ఆయన హస్తం అట్లాంటిది. ఆయన తలుచుకున్నాడంటే చేసేస్తాడు ఆయన. సో ఆ విధంగా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టరు, ఎందుకంటే బ్రహ్మానందం గారి కన్నా తక్కువ వస్తాడు, బ్రహ్మానందం గారి కన్నా తగ్గి ఉంటాడు మనిషి. సో కావాలి కదా వీళ్ళకి. అందుకోసమని ఎంఎస్ నారాయణ గారిని మరి బ్రహ్మానందం గారిని భరించలేకో, బ్రహ్మానందం గారి మీద కాస్తో కించిత్ కోపం చేతో, బ్రహ్మానందం గారు దొరక్కో ఇన్ని కారణాలు ఉంటాయి. అవును, ఆ టైంలో ఎంఎస్ నారాయణ గారిని బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్నీ రాసి ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సృష్టించి ఆయన మీద పాటలు కూడా పెట్టి అలాగా బ్రహ్మాండంగా పైకెత్తారు. మిగతా కమెడియన్లో బ్రహ్మానందం గారు ఎవరితో బాగుండేవారు? ఎంఎస్ గారితో కాకుండా అందరితో బాగుండేవారు? ఆయనకి బాగా ఇష్టలంటూ ఎవరైనా ఉన్నారా? మళ్ళా ఎంఎస్ నారాయణ మంచి ఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళా నడిచింది. తర్వాత ఎంఎస్ నారాయణ జోకులు కూడా చెప్తుంటాడు ఆయన. అవును, బ్రహ్మానందం గారు. అందులో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ కూడా ఒక ఇదే కదా. ఎల్బి శ్రీరామ్ గురించి ఒక జోక్ చెప్పాడు ఎంఎస్ నారాయణ గారు. మీ అంత కాంట్రవర్షియల్ మనిషి ఉండడండి అన్నారు. నేను కాంట్రవర్షియలా అని అన్నాడు ఎల్బి శ్రీరామ్ గారు. మరి కాంట్రవర్షియల్ కాకపోవటం ఏంటి? మీ 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 పేరేమో శ్రీరాము, మీ ఇంటి పేరేమో లంక. లంకకి శ్రీరాములకి ఎక్కడ కుదురుద్దండి? ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఏముంది? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ అన్నాడు. అలాగా చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. తర్వాత బ్రహ్మానందం గారు మంచి గెటప్ ఏదో
తమాషా ఆయన గెటప్ వేసుకుని సార్ మేకప్ రూమ్లోకి వస్తున్నాడు. ఎంఎస్ నారాయణ గారు మేకప్ వేసుకుంటున్నాడు. మేకప్ వేసుకుంటే ఒరే ఎంఎస్ నా గెటప్ ఎలా ఉంది అని అన్నాడు. ఓ బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. అదేంట్రా నన్ను చూడకుండానే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు ఏంటంటే, చూడకపోయినా అదే సమాధానం, చూసినా అదే సమాధానం చెప్పాలి కదా. సో ఆ విధంగా ఆయన జోక్స్ చాలా టైమింగ్ చాలా గమ్మత్తుగా జోక్స్ వేస్తాడని బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారు కూడా కొడుకుని హీరోగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. చేశారు, అది సఫలం కాలేదు. అదే ఆయన కూడా అన్నాడు, అది డెస్టినీ అండి, ఎవరు ఏమవ్వాలని ఉంటుందో అది వాళ్ళు అవుతారు. నేను ఇలా అవ్వాలని రాసి ఉంది, నేను ఇలా అయ్యాను. సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక రాత ఉంటుంది, ఆ రాత ప్రకారమే జరుగుద్ది, అదే విధి అన్నట్టు మాట్లాడాడు ఆయన. అండ్ సెట్స్లో ఫుడ్ కూడా ఆయన చాలా ఎవరికైనా ఏమైనా ఇష్టమైతే అది వాళ్ళు అడిగితే ఇంట్లో చేసి మరీ తీసుకొస్తారంట బ్రహ్మానందం గారు ఫుడ్ విషయం. అవన్నీ న్యాచురల్గా అందరూ జరిగామనుకోండి. ఆయన బాగా ఫుడ్ ప్రియుడే కానీ వేరే ఆల్కహాల్ అట్లాంటివి ఏమి లేవు. అండ్ ఇది కూడా సార్ కరెక్ట్ మీరు చెప్పింది. 7 తర్వాత అసలు ఇంకా ఎక్కడ కూడా సెట్స్లో సినిమా షూట్ చేయడం కానీ లేదా ఫ్రెండ్స్తో తిరగడం అవును, ఆఫ్టర్ 6 షూటింగ్ చేయడం ఆయన చేయడం. ఎందుకంటే పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడండి, కష్టాలు పడ్డాడు. సో ఒక పేరు వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నాడు. అప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు కష్టపడాలి, సంపాదించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో మీరు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎంత కూడబెట్టుకున్నా ఎంత సంపాదించినా వేస్తే కదా. సో మీరు కష్టపడింది మీరు అనుభవించడానికి, మీ బిడ్డలు అనుభవించడానికి. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత న్యాచురల్గా ఆ సైకాలజీ ఆ విధంగా వర్కౌట్ అవుద్ది, అందులో తప్పలేదు. బ్రహ్మానందం గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే స్టార్టింగ్లో మీరు ఇందాక చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే జంధ్యాల గారి రోల్ చాలా కీ రోల్ కదా జంధ్యాల గారి సినిమా. అవునవును, ఆయనే చెప్తాడు, జంధ్యాల గారు మా గురువు గారు అని చెప్తాడు. సో ఆహనా పెళ్ళంటలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఆ క్యారెక్టర్తో అరగంట వేషం అందులో అది బాగా క్లిక్ అయింది. సో అలాగే ప్రతి సినిమాలో జంధ్యాల గారు ఆయనకి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదిగాడండి ఆయన. సో ఆ విషయంలో ఆయన చదువు కానీ, ఆయన తెలివితేటలు కానీ, ఆయన సమయస్ఫూర్తి కానీ, తర్వాత ఆయన లౌక్యం కానీ అవన్నీ బాగా పనిచేసాయి. అవన్నీ పని చేయబట్టే ఆయన అంతగా ఎదిగాడు. ఇన్ని క్వాలిటీస్ అందరిలో ఉండవు సార్, ఎక్కడో కొంతమందిలోనే ఉంటాయి. దేవుని కూడా చాలా బలంగా నమ్ముతారంట ఆయన మంచి భక్తుడు కూడా. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, తర్వాత అన్ని సుగుణాలు ఉన్నాయి. మంచి ఆర్టిస్టు, మంచి టేస్ట్ ఉంది, మంచి చమత్కారి, అన్నీ ఉండబట్టే అంత ఊరికే ఎదుగుతారండి మనుషులు. సార్ 1000 సినిమాలు కమెడియన్గా చేయటం అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సార్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. చాలా గొప్ప విషయం. ఆ విధంగా బ్రహ్మానంద గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. తర్వాత ఆయన సాహిత్య సభల్లో మాట్లాడినటువంటి ఉపన్యాసాలు కానీ వింటే బ్రహ్మానందం గారిలో ఉన్న లోతు తెలుస్తుంది మనకి. ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క భారత భాగవతాల్లోని పద్యాలు ఒకసారి పద్యం పాడి దాన్ని విశ్లేషిస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆయన పైకి కనిపించేటటువంటి కమెడియన్ వేరు, ఆ సాహిత్యంలో ఉండేటటువంటి లోతులు, ఆయన చదువుకున్న లోతులు, అవన్నీ నాలెడ్జి బాగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే బ్రహ్మానందం గారి సీరియస్గా మాట్లాడతాడు, మళ్ళా సీరియస్గా మాట్లాడతాడు. కామెడీగా మాట్లాడాల్సి వస్తే కామెడీగా మాట్లాడతాడు. ఒక సభలో కామెడీగా మాట్లాడుతూ మోహన్ బాబు గారిని భలే ఆట పట్టించాడు. సో ఆయన కత్తికి 2 వైపులా పదునే. ఆ 2 వైపులా ఒక పదునైతే హాస్యం, రెండో పదును సాహిత్యం. ఆ సాహిత్యం తాలూకా లోతు
ఆయన సభల్లో మాట్లాడేటప్పుడు, సాహిత్య సభల్లో మాట్లాడేటప్పుడు మనకి ప్రస్ఫుటం అవుతుంది. సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఎప్పుడు స్క్రీన్ మీద చూడడము, ఆయన పండించిన హాస్యాన్ని చూసి నవ్వుకోవడం ఇవి మాత్రమే మాకు తెలుసు. కానీ అదే. వెనక సినిమా షూటింగ్ టైంలో కానీ అవునవును. ఆ ప్రయాణంలో కానీ ఇన్ని గొప్ప ఇంత గొప్ప జర్నీ ఉంటుందని కానీ Definitely ఇన్ని విశేషాలు ఉంటాయని మాకు తెలియదు. నిజంగా గొప్ప విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.